నియోసెరటోడస్, ప్రోటాస్టిరస్, లెపిడోసైరస్ పైవన్నీ. విచ్ఛిన్న విస్తరణను ప్రదర్శించే చేపలు వాటిని ఏమంటారు? ఇక్కడ పై 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ పైన ఉన్న 3 ఆప్షన్లు కూడా సరైనవే. వెరీ గుడ్, వెరీ గుడ్. 10th క్వశ్చన్. కాలేయ నూనెకు ప్రసిద్ధమైన చేప. కాలేయ నూనెకు ప్రసిద్ధమైన చేప. స్టోన్ ఫిష్, బ్లూవెల్, కార్డ్ ఫిష్, సిల్వర్ ఫిష్. కాలేయ నూనెకు ప్రసిద్ధమైన చేప అండి. ఆప్షన్లో 10E అని పెడుతున్నారు. ఇక్కడ ఆప్షన్లో వెరీ గుడ్ ఆన్సర్ అండి. కార్డ్ ఫిష్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 3rd క్వశ్చన్కి 3వది రైట్ ఆన్సర్. 11వ ప్రశ్న. దోమ డింబకాలకు ఆహారంగా తీసుకుంటూ మలేరియా వ్యాధి నివారణకు దోహదపడే చేపలేవి? దోమ డింబకాలను ఆహారంగా తీసుకుంటూ మలేరియా వ్యాధి నివారణకు దోహదపడే చేపలేవి? ఎక్సోసీటస్, హిప్పోకాంపస్, గాంబూసియా యూసినిస్ పైవేవి కావు? దోమ డింబకాలను ఆహారంగా తీసుకుంటూ మలేరియా వ్యాధి నివారణకు దోహదపడే చేపలు. ఒకటోది కాదండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. గాంబూసియా యూసినిస్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3. 12వ ప్రశ్న. కింది వాటిలో నిజమైన చేపలేవి? కిందన మనకు జెల్లీ ఫిష్, సిల్వర్ ఫిష్, కటిల్ ఫిష్, షార్క్ ఫిష్. ఈ 4 ఫిష్లలో నిజమైన చేప ఏది? పన్నెండవ ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయండి. ఇక్కడ షార్క్ ఫిష్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 4th వన్. వెరీ గుడ్ ఆన్సర్. వెరీ గుడ్ కామెంట్. వెరీ గుడ్. 13వ ప్రశ్న. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చేపేది? ప్రపంచం మొత్తంలో అత్యంత ప్రమాదకరమైన చేప. స్టోన్ ఫిష్, గోల్డెన్ ఫిష్, సిల్వర్ ఫిష్, స్టార్ ఫిష్. పదమూడవ ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరు కూడా. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చేప. కొంచెం స్పీడ్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ స్టోన్ ఫిష్ ఇస్ ద రైట్ ఆన్సర్. స్టోన్ ఫిష్ అనేది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చేప. వెరీ గుడ్. వెరీ గెస్ అండి. ఎక్సలెంట్ గెస్ చేసిరు. స్టోన్ ఫిష్ అనేది రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 14వ ప్రశ్న. బెంగాలీలకు ప్రీతిపాత్రమైన హిల్సా చేప 1 కిలోల బరువు పెరగడానికి ఎన్నేళ్ళు పడుతుంది? బెంగాలీలకు ప్రీతిపాత్రమైన హిల్సా చేప. హిల్సా. ఈ హిల్సా చేప 1 కేజీ పెరగాలంటే ఎన్నేళ్ళు పడుతుంది? 4 ఏళ్ళు, 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, 5 ఏళ్ళు? 3 ఏళ్ళు పడుతుంది. 1 కేజీ పెరగడానికి 3 years పడుతుందంట. ఏది? బెంగాలీలకు ప్రీతిపాత్ర హిల్సా చేప 1 కేజీ పెరగాలంటే 3 years పడుతుందంట. 15th క్వశ్చన్.
ఇక్తియాలజీ అనేది వేటి గురించి అధ్యయనం చేసే శాస్త్రం? టెక్నికల్ అసిస్టెంట్ ఆర్కియాలజీకి సంబంధించి 2012లో వచ్చినటువంటి ప్రశ్న ఇది. ఇక్తియాలజీ అనేది వేటి గురించి అధ్యయనం చేసే శాస్త్రం? చేపలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. 15th క్వశ్చన్ ఆన్సర్ని కామెంట్ చేయండి. చేపలకు సంబంధించిన అధ్యయనం చేసే శాస్త్రమే ఇక్తియాలజీ. చేపల అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇక్తియాలజీ అంటారు. నాట్ సెకండ్, నాట్ 4. 16th క్వశ్చన్. బొటనవేలు లేకపోవడం అనేది కింది వాటిలో ఏ జీవి లక్షణం? బొటనవేలు లేకపోవడం అనేది కింది వాటిలో ఏ జీవికి ఉన్నటువంటి లక్షణం? కోతి, మానవుడు, కుందేలు, కప్ప. 16వ దానికి ఆన్సర్ చేయండి. కోతికి బొటనవేలు ఉంటుంది, మానవుడికి బొటనవేలు ఉంటుంది. కుందేలను చూసిండ్రా? కుందేలు కూడా ఉంటుంది. సో బొటనవేలు లేకపోవడం అంటే ఆ జీవి లక్షణం అంటే కప్ప. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 17వ ప్రశ్న. భూమి మీద మొదట నివసించిన జీవులేవి? భూమి మీద మొదట నివసించిన జీవులు ఏవి? తొండలు, డిప్నావు చేపలు, కప్పలు, సర్పాలు. 17వ ప్రశ్నకి ఆన్సర్ చేయండి. స్పీడ్గా కామెంట్ చేయాలి. భూమి మీద మొట్టమొదట నివసించిన జీవులు కప్పలండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 18th క్వశ్చన్. రెడ్ ఇండియన్లు బాణాల చివరన విషంగా ఏ కప్ప చర్మ గ్రంథుల స్రావాలను పూస్తారు? రెడ్ ఇండియన్లు బాణాల చివరన విషంగా ఏ కప్ప చర్మ గ్రంథుల స్రావాలను పూస్తారు? హైలా, రాకోపోరస్, పిల్లోబేటస్, ఎలైటస్. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి పిల్లోబేటస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 19వ ప్రశ్న. గ్రూప్ 2లో వచ్చినటువంటి ప్రశ్న, 2025లో వచ్చింది ఇది. కింది వాటిలో ప్రపంచంలో అత్యంత విషపూరిత ఉభయచరాల్లో ఒకటి ఏది? బ్లూ డాట్ మండూకం, రాటిల్ స్నేక్, స్పెర్మ్ వేల్, గ్రీన్ టర్టిల్. ఈ 4ంటిలో ప్రపంచంలో అత్యంత విషపూరిత ఉభయచరాల్లో ఒకటి ఏది? ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. బ్లూ డాట్ మండూకం రైట్ ఆన్సర్. 20వ ప్రశ్న. బాహ్య ఫలదీకరణం జరిపే జీవులేవి? బాహ్య ఫలదీకరణం జరిపే జీవులు చేపలు, కప్పలు, బల్లులు, పాములు. 1, 2. బాహ్య ఫలదీకరణం జరిపే జీవులు ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. చేపలు మరియు కప్పలు, ఈ రెండు కూడా ఆప్షన్ 4లో ఇచ్చారు. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 21వ ప్రశ్న. టాడ్పోల్ లార్వా రూప విక్రియను నియంత్రించే హార్మోన్ ఏది? టాడ్పోల్ లార్వా రూప విక్రియను నియంత్రించే హార్మోన్ అడ్రినలిన్, థైరాక్సిన్, ఈస్ట్రోజన్, ఆక్సిటోసిన్. 21వ ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైకులు చాలా తక్కువ ఉన్నాయి, చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ఇక్కడ ఆప్షన్ 2 థైరాక్సిన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 22వ ప్రశ్న. వేసవి కాల నిద్ర, ఇది థంబ్నెయిల్ పై ఉంటుంది మీకు. వేసవి కాల నిద్ర అంటే ఏంది? చాలామందికి తెలిసే ఉంటుంది. వేసవికాల నిద్ర శీతాకాల సుప్తావస్థ, ప్రతికూల పరిస్థితులు, గ్రీష్మకాల సుప్తావస్థ,
కోమా. వేసవికాల నిద్ర అంటే ఆన్సర్ చేయండి కామెంట్. ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కదా. మీలాంటి వాళ్ళు చాలామంది లైవ్లో ఉంటేనే మాకు కొంత ఎంకరేజ్మెంట్ లేకుంటుంది, కష్టపడుతున్నాం. ఇక్కడ వేసవికాల